నెక్స్ట్ అండి కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చదువుకున్నాం కదా, వాటి మీద. ఫస్ట్ ప్రాబ్లం అండి. ఎగ్జాంపుల్ 1. కన్వర్ట్ 30 degrees, 30 minutes, 30 seconds into degrees. సార్ ఇది ఆల్రెడీ డిగ్రీస్లోనే ఉంది కదా సార్, మరి కన్వర్ట్ చేసేది ఏంటి? ఏం చేయాలంటే ఇక్కడ మినిట్స్ని సెకండ్స్ని కూడా డిగ్రీస్లోకి మార్చాలి. వీ హ్యావ్ టు కన్వర్ట్ మినిట్స్ అండ్ సెకండ్స్ ఆల్సో ఇన్ డిగ్రీస్. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 30 degrees, 30 minutes, 30 seconds can be written as 30 degrees plus 1 minute ki 1 degree ki 60 minutes. 1 degree is equals to 60 minutes. So 1 minute is equals to 1 by 60 degree. So 30 minutes ఏమైతుంది? 30 minutes into 1 by 60 degrees. అప్పుడు ఆటోమేటిక్గా మినిట్స్ ఏమైపోతుంది? డిగ్రీస్గా మారిపోతుంది. అండ్ 1 minute is equals to 60 seconds. So 1 second is equals to 1 by 60 minutes అండి. మరి ఏం చేయొచ్చు? ఇంటూ 1 by 60th degrees అండి. సో 1 second is equals to 1 by 3600 degrees అండి. సో లెస్ 30 సెకండ్స్ని ఏం చేయొచ్చు అంటే 1 by 3600 degreesతో మల్టిప్లై చేయాలి. Now observe 30 degrees, 0 0 cancel, 3 1 jar 3 2 jar half degree, 0 0 cancel, 3 120 jar 1 by 120 degree అండి. కంప్లీట్గా అంత డిగ్రీస్లోకి మారిపోయిందండి. సో 30 degrees, 0.5 degrees, 1ని 120తో డివైడ్ చేస్తే 8 వస్తుందండి. అప్రాక్సిమేట్గా 963 వస్తుంది. అంటే 0.0083 degrees అండి. ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి. సో 30.5083 degrees అండి. సో మినిట్స్ని డిగ్రీస్లోకి, సెకండ్స్ని కూడా డిగ్రీస్లోకి ఎలా మార్చి టోటల్గా కంప్లీట్గా డెసిమల్ ఫ్రాక్షన్ ఫామ్లో డిగ్రీస్లోకి ఎలా మార్చాలి అనేది ప్రొసీజర్. ఆల్రెడీ డిగ్రీస్లోనే ఉంది, మరి డిగ్రీస్లోకి మార్చడం ఏంటి అంటే అర్థం ఏంటి అంటే మినిట్స్ని సెకండ్స్ని కూడా డిగ్రీస్లోకి మార్చాలి. ఇలా డెసిమల్ నంబర్స్లోకి రాయగలగాలి. 30.5083 degrees ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees, 30 minutes అండ్ 30 seconds. ఇలా ఉంటుందండి ప్రాబ్లం. క్విక్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ 2. ఎక్స్ప్రెస్ 26.755 degrees in DMS notation. DMS నోటేషన్ అంటే ఏంటి అంటే డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్ నోటేషన్స్లోకి మార్చాలి. అంటే ఇలా మార్చాలి. యాక్చువల్గా మనం దీన్ని ఇలా మార్చామండి. ఇప్పుడు ఇది ఇచ్చాడు క్వశ్చన్లో, ఇలా రాయాలి. యూ హ్యావ్ టు రైట్. సో హౌ కెన్ యూ రైట్? ఎలా రాయొచ్చు? ప్రొసీజర్ ఏంటి నేర్చుకోండి. ఫౌండేషన్కి అవసరమవుతుందండి ఎప్పుడైనా కానీ. ఐఐటి ఫౌండేషన్లో బేసిక్ థింగ్ అండి. 26.755 degrees is equals to 26 degrees plus 0.755 degree. దాని మీనింగ్ అదే. ఇప్పుడు ఏం చేయాలి?
26 degrees plus 0.755ని మనము మినిట్స్తో మల్టిప్లై చేయాలి ఇంటూ 60 మినిట్స్. ఎందుకంటే 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి 60 మినిట్స్. సో 0.7555 డిగ్రీ ఏమవుతుంది ఇంటూ 60 అవుతుంది. దీన్ని మల్టిప్లై చేస్తే 0.755 ఇంటూ 60 45.33 వస్తుంది. సో వి గెట్ 26 degrees plus 45.3 minutes అండి. మినిట్స్లోకి మారిపోయి. సో 26 degrees. ఇప్పుడు ఈ 45.3 minutes ఎలా రాయొచ్చు అంటే 45 minutes ప్లస్ 0.3 minutes అని రాయొచ్చు. 1 minute is equals to 60 seconds అండి. సో 0.3 minutes ఏమవుతుంది ఇంటూ 60. దట్స్ ఇట్. సో 26 degrees plus 45 minutes plus 0.3 into 60 seconds. So 26 degrees plus 45 minutes plus 0.3 into 60. We get 180 point cancel చేస్తే 18 seconds. So total గా 26.755 degrees is equals to 26 degrees 45 minutes 18 seconds. This is ఇది ఆన్సర్ అండి. ఇలా ఉంటుంది. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. We will do some more examples. ఇంకొక ఎగ్జాంపుల్ అండి. ఫైండ్ యాంగిల్ థీటా ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. కింది కేసెస్లలో థీటా కనుక్కోమన్నాడు. మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటంటే L is equals to R theta. That means L by R is equals to theta. దీనికి సంబంధించిన స్పెషాలిటీ చెప్తానండి. థీటా ఈజ్ యూనిట్లెస్. యూనిట్ లేదండి, రేడియన్స్లో చెప్తామంతే. అంటే లెంగ్త్ ఆఫ్ ఆర్క్, రేడియస్ ఆఫ్ సర్కిల్, ఇవి రెండు కూడా సేమ్ యూనిట్స్ ఉండాలి. ఈ రెండింటి యొక్క రేషియోనేనండి థీటా. సో థీటా యూనిట్లెస్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్లో అండి ఎల్ వాల్యూ ఆర్ వాల్యూ రెండు మీటర్స్లోనే ఉన్నాయండి. సో థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై ఆర్, 2 meters by 4 meters. Units cancel, 2 1 jar 2 2 jar cancel, 1 by 2 radians అండి. సార్ డిగ్రీస్లోకి మార్చాలంటే సార్ ఇంటూ 180/π చేస్తే డిగ్రీస్లోకి వస్తుంది. నో ప్రాబ్లం దాని గురించి. ఇక్కడ థీటా ఇస్ ఈక్వల్స్ టు ఎల్ బై ఆర్, 1 meter by 50 centimeters. బోత్ మస్ట్ హ్యావ్ సేమ్ యూనిట్స్ అండి. ఒక మీటర్కి 100 centimeters అండి. సో 100 centimeters by 50 centimeters, యూనిట్స్ క్యాన్సిల్. సో వి గెట్ 2 radians. ఇక్కడ రేషియో ఏమి ఇవ్వలేదు కాబట్టి థీటా ఇజ్ ఈక్వల్స్ టు యూనిట్స్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ రేషియోనే ఇచ్చాడు. ఎల్ బై ఆర్, దట్ మీన్స్ 33/7 radians. ఎగ్జాంపుల్ అండి. ఎక్స్ప్రెస్ కామన్ యాంగిల్స్ ఇన్ రేడియన్స్ ఫర్ 1 revolution ఆఫ్ రే ఇన్ స్టాండర్డ్ పొజిషన్. ఒక రే స్టాండర్డ్ పొజిషన్లో ఒక రెవల్యూషన్ చేసినప్పుడు కామన్ యాంగిల్స్ ఏవైతే ఫామ్ అవుతాయో వాటన్నిటిని రేడియన్స్లో ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. సో డెఫినేషన్ ప్రకారం కామన్ యాంగిల్ అంటే ఏమి? మల్టిపుల్స్ ఆఫ్ 30 degrees or 45 degrees are called common angles.
30 degrees లేదా 45 degrees యొక్క మల్టిపుల్స్ అని మనం ఏమంటామండి, కామన్ యాంగిల్స్ అంటాం. వాటన్నింటినీ ఒక రెవల్యూషన్ చేసినప్పుడు అవన్నీ ఏమేమైతే ఫామ్ అయితే చూడాలి, వాటన్నింటినీ రేడియన్స్లోకి మార్చాలి. యాక్చువల్గా నేను స్టాండర్డ్ ఫామ్గా చెప్తాను దీన్ని. ఇప్పుడు ఏవైతే మీకు రేడియన్స్ వస్తాయో, రిమెంబర్ ఆల్ దీస్ వాల్యూస్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. రిమెంబర్ ఆల్ ద వాల్యూస్, ఆల్ ద కన్వర్షన్స్. కరెక్ట్ చెప్పాలంటే ఈ కన్వర్షన్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా మీ నోటికి రావాలి. బికాస్ ప్రాబ్లమ్స్ అన్ని రేడియన్స్లో ఉంటాయండి. సో ఎంత డిగ్రీస్ ఎంత రేడియన్స్ ఉంటాయి ఏంటి అనేది మీకు ఐడియా రావాలి. ఈ కన్వర్షన్స్ అన్నింటినీ మీరు నేర్చుకోవాలండి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో నేను ఆ కన్వర్షన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్కిల్ తీసుకుందామండి. లెటెస్ట్ టేక్ ఏ సర్కిల్. ఏమేమి వస్తాయో చూద్దామండి. వాటికంటే రేడియన్స్ అయితే పక్కనే రాసేస్తానండి, కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు నోటికి వస్తాయండి. మీరు కూడా అలాగే నేను నోటికి రాసేస్తాను ఇక్కడ, మీరు బై హ్యాట్ చేయండి వాటన్నింటిని. ఫస్ట్ 0 degrees 30 మల్టిపుల్స్ చూద్దాం. 31 is 30 degrees. 32 jar 60 degrees. 33 jar 90 degrees. 34 jar 120 degrees. 35 jar 150 degrees. 36 jar 180 degrees. 37 jar 210 degrees. Next 38 jar 240 degrees. 270 degrees plus 30 300 degrees. 330 degrees and 360 degrees. 1 revolution అయిపోతుంది. సో ఏమేమి వస్తాయండి మనకి? 30 degrees ఉంటాయండి, 60 degrees ఉంటుందండి, 90 degrees ఉంటుందండి, 120 degrees ఉంటుందండి, 150 degrees ఉంటుందండి, 180 degrees ఉంటుందండి, 210 degrees అండి, 240 degrees అండి, 270 degrees, 300 degrees, 330 degrees, 360 degrees. వీటిని రేడియన్స్లోకి మార్చాలి. 30ని మనము 5/6 అంటామండి, 16 మనము 5/3 రేడియన్స్ అంటామండి. రిమెంబర్ దిస్ దాట్లీ. చాలా క్వశ్చన్గా ఇచ్చానండి, ఇవి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి అంతే. 90 degreesని 5/2 రేడియన్స్ అంటామండి. 120 degreesని 2π/3 రేడియన్స్ అంటామండి. 150 degreesని 5π/6 రేడియన్స్ అంటామండి. 180 degrees అంటే పై రేడియన్స్ అండి. 210 degrees అండి 7π/6 అండి. 240 degrees అండి ఏమని చెప్తారు? 240 అంటే 30 into 8, 5/6 into 8, 4 2 jar 4 3 jar 2 4 jar 2 3 jar 4π/3 అండి. 270 degreesని 3π/2 రేడియన్స్ అంటామండి. 300 degreesని 5π/3 రేడియన్స్ అంటామండి. 330 degreesని 330 into 5/6, 30 into 11, 11π/6 అండి. 360 degreesని 2π రేడియన్స్ అంట. ఇవి 30 మల్టిపుల్స్ అండి. నెక్స్ట్ 45 మల్టిపుల్స్.
ఏమేమి వస్తాయి? 45 1 ఈజ్ 45, 45 2 జార్ 90 వచ్చేసిందండి. 45 3 జార్ 135, 45 4 జార్ 180 వచ్చిందండి. 225. నెక్స్ట్ 315 degrees. సో 45 degreesని 5/4 అంటాం రేడియన్స్. 135 degreesని 3π/4 రేడియన్స్గా చెప్తామండి. 225 degreesని 5π/4 రేడియన్స్ అంటామండి. 315 degreesని 7π/4 రేడియన్స్ అంటాం. దట్స్ ఇట్. వీటితో పాటుగా నేను మరికొన్ని రాస్తాను ఇక్కడ సపరేట్గా, ఇవి కూడా మీరు నేర్చుకోండి. సమ్ మోర్ కన్వర్షన్స్. $15 degrees 5/12 radians, 12 degrees 5/15 radians, 18 degrees 5/10 radians, 22.5 degrees 5/8 radians, 67.5 degrees 3π/8 రేడియన్స్. కొన్ని అడిషనల్గా ఉంటాయండి. 72 degrees 2π/5 రేడియన్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సఫిషియంట్ అండి. వీటిని మీరు నేర్చుకోవాలి. ఇంకా 7.5 degrees, దీంట్లో హాఫ్ 5/24 రేడియన్స్. ఇలా ఉంటాయి. నెక్స్ట్ 9 degrees 5/20 రేడియన్స్. ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్లలో ఇవన్నీ కూడా. సో ఈ కన్వర్షన్స్ అన్ని మీరు నేర్చుకోండి. సో దీన్ని నేను ప్రాబ్లంగా చెప్పానండి. మొత్తం సర్కిల్లో డ్రా చేసేసాను కామన్ యాంగిల్స్ని. వీటిని నేర్చుకోండి. వీ హ్యావ్ టు లెర్న్. డెఫినెట్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది.